సాయిరామ్. రోహిల కథ. ఒక కథనిప్పుడు మీకు చెబుతాను. ఒక రోహిల పఠాన్ ఉన్నాడు. అతను సాయిబాబా దివ్య గుణగణాలను కీర్తిని విని ఆకర్షితుడైనాడు. ఒకరోజు అతను షిరిడీ వచ్చాడు. వచ్చి చాలా దినాలు షిరిడీలోనే ఉండిపోయాడు. అతని హృదయంలో బాబా ఎడల భక్తి ప్రేమలు వికసించాయి. అతని శరీరం బలం, ఆరోగ్యం, పుష్టిగల దున్నపోతు మాధురిగా బలంగా ఉండేది. అతను విశృంఖలంగా ప్రవర్తించేవాడు. స్వేచ్ఛగా విహరించేవాడు. ఎవరినీ లక్ష్య పెట్టేవాడు కాదు. అతను మసీదులో ఉండిపోయాడు. దినం రాత్రి అనకుండా అతనికి ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు మసీదులో కానీ చావడీలో కానీ గొంతు చించుకొని మరీ పెద్ద పెట్టున ఖురాన్లోని కల్మాలను చదివేవాడు. మహా ఆవేశంతో ఊరంతా మారుమ్రోగేలా గొంతెత్తి పఠించేవాడు. శ్రీ సాయి మహారాజ్ శాంతి విగ్రహం కదా. కానీ గ్రామస్తులకి మోత కంటకప్రాయమైపోయింది. మధ్యరాత్రి కూడా ఇతని ఘోష మిన్నుముట్టేది. గ్రామస్తుల నిద్రలన్నిటినీ చెదరగొట్టేది. దినమంతా పాపం వారు పొలాల్లో శ్రమించేవారు, అడవుల్లో తిరిగేవారు, మండుటెండలో కష్టపడి చెమటలు కక్కుతూ చాలా అలసిపోయేవారు. ఇతని మోత కారణంగా పాపం వారు రాత్రుళ్ళు కూడా సుఖంగా శాంతంగా నిద్రించలేకపోసాగారు. వారు పూర్తిగా సహనం కోల్పోయారు. ఆ మోత బాబాను బాధ పెట్టకపోవచ్చు కానీ మామూలు ప్రజలకు ఆ కేకలు చెవులు బ్రద్దలయ్యేలా ఉండేవి. కనీసం రాత్రుళ్ళైనా వారు సుఖంగా ప్రశాంతంగా నిద్రించలేకపోయేవారు. రోహిలతో వారు మహా విసుగెత్తిపోయారు. దెయ్యానికి సముద్రానికి మధ్య వారు చిక్కుకుపోయారు. ఎంతకాలమని వారు బాధను భరించగలరు? ఆ గ్రామస్తులంతా సాయిని చేరారు. కరుణస్వరంతో తమ బాధలు చెప్పుకున్నారు. సాయి రోహిలను సమర్థించుట కానీ బాబా వారి మాటలు లక్ష్యం చేయలేదు. పైగా గ్రామస్తులకే బుద్ధి చెప్పసాగాడు. రోహిలను బాధ పెట్టకండి. అతని భార్య నిరంతరం ఇతనితో పోట్లాడుతూ తిడుతూ ఉంటుంది. ఆమెను ఇంటి నుండి తరిమివేసినా మరలా బలవంతంగా ఇంట్లోకి దూసుకు వస్తుంది. అయితే ఇతను ఇలా అరుస్తూ ఉంటే మాత్రం ఆ అరుపులకు భయపడి ఆమె రావటం మానుతుంది. అరుపులని ఆపివేస్తే మాత్రం ఆ అవకాశాన్ని చూసుకొని ఆ కలహాల మారి వెంటనే ఇంట్లోకి వచ్చేస్తుంది. మరలా పోట్లాట పెట్టుకుంటుంది. అతను మరలా కల్మాలను జోరుగా పాడేసరికి ఆమె ఎగిరి పారిపోతుంది. ఇతని కల్మాల పఠనం నా హృదయానికి ఎంతో శాంతిని సుఖాన్ని ఇస్తున్నది. కాబట్టి ఇతని దారికి అడ్డు రాకండి అని బాబా గ్రామస్తులకు చెప్పాడు. సాయి మహారాజే ఇలా చెప్పేసరికి గ్రామస్తులకు మరో గతి లేకుండా పోయింది. వారు కూడా సహిస్తూ ఉండిపోయారు. బాబాకు హరినామం ప్రియం. హరినామం అంటే గిట్టని వారిని బాబా దరికి చేరనిచ్చేవాడు కాదు. అందుకే భగవంతుని స్తుతిగానం చేయటంలో ఇంతగా అనురక్తుడై ఉన్న రోహిలుడిని అనవసరంగా ఎందుకు తరిమివేయాలి అని అనేవాడు. సాయిరామ్.